ఫస్ట్ నేను ప్రజల మనిషిని. ఓకే. ప్రజల కోసమే 25 సంవత్సరాలు కష్టపడ్డాను. ఓకే. ఇంకా కష్టపడుతున్నాను. ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా కష్టపడతాను. నేను గెలుస్తున్నానా? ఓడుతున్నానా? నేనున్న పార్టీలు గెలుస్తున్నాయా? ఓడుతున్నాయా? అన్నది నాకు అనవసరం. ఇప్పుడు మీరు రాజకీయ పొలిటీషియన్ అని అడిగారు. పొలిటీషియన్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా రాజకీయపరమైన ఆలోచనలు చేస్తారు. అధికారం ఉన్నదొక్కే మూవ్ అయిపోతారు ఎక్కువ. అపోజిషన్‌లో ఉండటానికి చాలామంది ఇష్టపడరు. ఇటు రూలింగ్ ఉంటే అటు జంప్ అయిపోతారు. ఇప్పుడు రాజకీయాలు అలా ఉంటాయి. కానీ నాది ఆ తత్వం కాదు. నేను ప్రజల కోసం నమ్మి పనిచేస్తాను. టెక్కల్లో అలాగే పనిచేశాను. శ్రీకాకుళం జిల్లాలో అలాగే పనిచేశాను. అవసరమైతే ఇండిపెండెంట్‌గా ఉండి ఉద్యమాలు కూడా చేశాను. ప్రజా ఉద్యమాలు చేయటం జరిగింది. అందులో పోలీస్ కాల్పులు జరిగినాయి. అందులో ముగ్గురు చనిపోయినారు. నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం. ఇది గెలవాలనో లేకపోతే నేను ఇలాంటివి ఎందుకు చేయాలి? నాకేంటి అవసరం? నేనెందుకు పోలీసుల చేత ఫైరింగ్ ఆర్డర్స్ ఇప్పించుకోవాలి? వాళ్ళతో నేనెందుకు ఫైర్ చేయించుకోవాలి? ఇవి నాకు అవసరమా? ఏ రాజకీయ నాయకుడు కూడా ఇష్టపడ్డాడు. అలాగే మన సొంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అక్రమ సంపాదనలు చాలా 90% అదే ఉంటుంది. నిజాయితీగా ఉండేవాళ్ళు తక్కువ. ఆస్తులు సంపాదించుకున్నామా, భూ కబ్జాలు చేశామా, లంచాలు తీసుకున్నామా, ఈ తీరుతోనే సాధారణంగా ఉంటారు. నా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఏనాడు కూడా ₹1 లంచం తీసుకోలేదు. జీవితంలో కూడా తీసుకోను. అక్రమ సంపాదన చేయలేదు. మాట మీరు కరెక్ట్గా చెప్తున్నారు. నేను మీ గురించి అనట్లేదు. బట్ జనరల్గా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఇదే కదా. సో మాకు ఎలా అర్థమవుతుంది సార్? మనం ఏం చూసి అంటే ఒక పొలిటీషియన్ని మేము అసెస్ చేయాలి, లేకపోతే నమ్మాలి నిజాయితీగా ఆయన ఉన్నారు, ఏ విధమైన అక్రమాలు చేయట్లేదు, లేకపోతే డబ్బు సంపాదన అలాంటివి చేయట్లేదు అనేది మాకు ఎలా అర్థమవుతుంది? ఏ బేసిస్ మీద అనాలిసిస్ చేసుకోవచ్చో చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు ఇలా వచ్చారు. మీరెవరో నాకు తెలియదు. మీ గురించి నాకు తెలియాలంటే నాకు చాలా సింపుల్. మీ ఇంటికి వెళ్ళి మీ ఊర్లో నేను అడుగుతాను. మీ ఊరు, మీ ప్రాంతం, మీ స్నేహితులు, మీ శత్రువులు. ముందు శత్రువుకి అడిగితే మీ స్టోరీ చెప్పేస్తాడు. స్నేహితుడికి అడిగితే చెప్తాడు. ఈ రెండింటిని కలిపి నేను కాంచనాకు వస్తాను. కాబట్టి మీరేం చేయాలంటే ఇదే కెమెరాస్ పట్టుకొని టెక్కలు వెళ్ళాలి. టెక్కలు వెళ్ళి ఒక 2 నెలలు తిరగండి. రాణిస్తారా మమ్మల్ని తీసుకెళ్తారా? ఎందుకు? మీరు మీడియా పరంగా వెళ్తే వచ్చిన నష్టం ఏంటి? మమ్మల్ని ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇక్కడ చరిత్ర ఏంటి, ఈ చరిత్రలో నా పాత్ర ఏంటి, నా పాత్రలో నేనెలా ఉన్నాను అన్నది మీరు ప్రశ్నలు సామాన్యులకు అడిగితే చెప్తారు కదా. ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు. వాళ్ళని కూడా ప్రశ్నించవచ్చు, వీళ్ళని ప్రశ్నించవచ్చు. ఇలా తెలుసుకుంటే నేనేంటి అన్నది, నేను చెప్తుంది నిజమా అబద్ధమా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. నేను మీ గురించి అనట్లేదు. నేనే కాదు, ఎవరైనా. నా ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలి, ఒక నిజమైన అవగాహన రావాలి అని అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా అనాలిసిస్ చేసుకోవాలి? సాధారణంగా ఒక వ్యక్తి గురించి ఎవరు చెప్తారు? శత్రువే బాగా చెప్తాడు. శత్రువుకే తెలుస్తుంది. నా గురించి నా శత్రువుకి తెలుస్తుంది. నేనంటే పడని వాళ్ళకి తెలుస్తుంది. అవును, వాళ్ళే నా గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. వాళ్ళ నోటి వెంబడి ఏమొస్తుంది నా గురించి అన్నది మీరు చెక్ చేయాలి. అలాగే మిత్రుల దగ్గర చెక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఆ మాటల్లో ఎక్కడైనా నేను చెప్పిన మాటలు అమలు జరగలేదని తెలిస్తే, అవినీతి చేశానని తెలిస్తే రాజకీయాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాజకీయం అన్న పేరెత్తకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రజల మనిషిగా ఉన్నాను తప్ప రాజకీయాల్లో ఉంటాం కాబట్టి, పవర్ పాలిటిక్స్లో తప్పదు కాబట్టి పొలిటీషియన్ అని పేరు వస్తుంది. సో ఫస్ట్ నేను ప్రజాసేవకుడిగా నాకు ఇష్టం. 2 వ్యాపారం. వ్యాపారం అనేది ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను అకాడమిషియన్గా ఉండేవాడిని. అంటే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్, ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజ్, ఇవన్నీ మెయింటైన్ చేస్తుండేవాడు. 4 బ్రాంచెస్ ఉండేవి నాకు. మీ ఓన్గానా? ఓన్ అడ్మినిస్ట్రేషన్లో శ్రీకాకుళంలో ఉండేవి. ఇవి రాను అది ఆపి అదొక 10 years నడిపించిన తర్వాత గ్రానైట్ వ్యాపారంలోకి వచ్చాను. అంటే 92 నుంచి 2000 వరకు అకాడమిషియన్గా ఉన్నాను. 99, 2000 నుంచి గ్రానైట్ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ రోజు వరకు గ్రానైట్లో ఉన్నాను. స్టిల్ కూడా ఉన్నారు? స్టిల్ ఉంటూ రాజకీయాలు చేస్తుంటాను. సార్, మీ ఫ్యామిలీ నేపథ్యం అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఫాదర్ రైల్వేస్లో సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఇంజనీర్, రైల్వే సెక్షన్ ఇంజనీర్ దువ్వాడ కృష్ణమూర్తి గారు. ఆయన స్వర్గస్థులు అయిపోయారు. సో అప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, లేకపోతే మిడిల్ క్లాస్? సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ రైల్వేస్, కోట్ల కొలది ఆస్తులు లేవు, అలాగని లోటు లేదు. దేనికి లోటు ఉండే పరిస్థితి లేదు. దర్జాగా ఒక 2-wheeler కారో లేకపోతే హాయిగా ఖర్చు పెట్టుకొని బ్రతకటానికి లోటు లేదు అప్పటికి. అలాగని ఆస్తులు లేవు. ఆస్తులు ఏవో పొలాలు ఉంటాయి, 5-10 acres. మంచి పెద్ద ఆస్తులున్న కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను MA ఇంగ్లీష్ BL చేశాను.
చదువుకునే టైంలో మీరు అంటే అనుకుంటారు కదా, ప్రతి ఒక్కరికి ఎంగేజ్లో ఉంటుంది, నేను పెద్ద అయినాక అది అవుతా ఇది అవుతా అనేది ఆలోచన ఉంటుంది కదా. అప్పట్లో మీకు ఏముండేది సార్, ఏమవ్వాలని ఉండేది? చిన్నప్పటి నుంచే 10th క్లాస్ మీరు నమ్మరు అసలు, మంచి క్వశ్చన్ వేశారు. 10th క్లాస్ చదువుతున్న రోజుల నుంచే నేను స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే స్నేహితులతో వెళ్ళేటప్పుడు కానీ, గ్రౌండ్లో కానీ ఎక్కడైనా కూర్చునేటప్పుడు పెద్దోడిని అవ్వాలి, పెద్దోడిని అవ్వాలి, ఉన్నత స్థాయికి రావాలి అన్న డ్రీమ్ నాకు ఎప్పుడు రన్ అవుతుంటుంది. అది ఈ రోజుకి కూడా ఉంది, ఇప్పటికీ పోలా. ఇంకా పెద్దోళ్ళం అవ్వాలి, పెద్దోళ్ళం అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత నేను ఈజీగా లెక్చరర్ అయిపోవాలంటే అయిపోవచ్చు, వర్స్ట్ కేస్ టీచర్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదా పీజీటీ అయిపోవాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయిపోవాలన్నా లైఫ్ గడిపేయచ్చు. కానీ ఎక్కడ టీచర్ అయిపోతే జీవితం అక్కడే ఉండిపోతుంది అనే భయానికి నేను సివిల్స్ రాశాను, ప్రిలిమినరీ పాస్ అయ్యాను. సివిల్స్ కూడా రాశారు మీరు? ప్రిలిమినరీ పాస్ అయ్యాను, సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను, బ్యాంక్ టెస్టులు కూడా పాస్ అయ్యాను, క్లర్క్గా సెలెక్ట్ అయ్యాను, ప్రిలిమ్స్లు పాస్ అయ్యాను, మెయిన్స్ పోయాను. అంటే సరైన అవకాశాలు లేక, సిలబస్ దొరక్క ఆ రోజుల్లో. సో దీనివల్ల నేనేమనుకున్నానంటే ఇంక ఇవన్నీ మనకు ఉద్యోగాలు ఇవన్నీ కాదు. ఉద్యోగం అంటే ఉదయం లేచి ఎవరికొకరికి నమస్కారం పెట్టుకొని సాయంత్రం కల్లా మళ్ళీ సాలెట్ కొట్టుకొని ఇంటికి వచ్చేసి టైం వేస్ట్ చేయాలి. 35 సంవత్సరాలు కట్ చేస్తే 60 దాటేస్తుంది. ఏం సాధించామంటే ఎవరికో ఒకరికి సేవ చేయటమే సంపాదించి, అది కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి చిన్నప్పటి నుంచే ఉద్యోగాలు ధ్యాసే మానేశాను. ఇంకా మానేసి సినిమాల్లో ట్రై చేద్దామని వెళ్ళాను. ఏంటి మంచి ఫీల్డ్స్, పాపులర్ ఫీల్డ్స్ ఏముంటాయి, సినిమా ఫీల్డ్ ఉంది. ట్రై చేశాను, కానీ అప్పుడు అంత అవకాశాలు రాలా. అప్పుడు అసలే మేము శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతం, అది ఇదని మాకు అవకాశం వచ్చేవారు కాదు. సరే అది రాలేదు, ఇంకేముంది నెక్స్ట్ ఫీల్డ్ వ్యాపారం. కాబట్టి ఎకడమిషియన్గా ఎందుకు పికప్ అవ్వకూడదు అనేది ఎకడమిషియన్గా ప్రయత్నించాను. ఇంకా ఇది చాలట్లేదు, గ్రానైట్లోకి వెళ్దామని. గ్రానైట్లోకి వెళ్ళిన తర్వాత వరల్డ్ క్లాస్ బిజినెస్ చేయగలిగాను. గ్రానైట్లో నేనైతే చాలా వండర్స్ చూశాను, చాలా టర్న్ ఓవర్ చేశాను, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను. ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ క్వారీకి వానర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఆ కలర్ వరల్డ్ క్లాస్ కలర్, ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర దొరుకుతుంది, ఒడిశాలో. దాని వానర్గా ఒక 10 years రన్ చేశాను. తర్వాత ఇప్పుడు బ్లూ మైన్స్ కూడా రన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా గ్రానైట్లో నేను బాగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాను. పాలిటిక్స్ అలాగే చూశాను. సో మరి ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లో మనకు సెట్ కాలేదో పాలిటిక్స్లోకి వచ్చాం. సో ఏదైనా పాపులర్ ఫీల్డ్, ఇదైనా అదైనా, ఈ పాపులర్ ఫీల్డ్లో ఇలా సెట్ అయ్యాం. ఓకే, ఇలా సెట్ అయ్యి నా ఆలోచన మేరకు, నా నిర్ణయం మేరకు నాకు ఒక స్వశక్తి ఉండాలి. నా సంపాదన నా చేతులతో నేను సంపాదించాలి, నా చేతులతో నేను ఖర్చు పెట్టాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. నాన్నగారు కోట్ల కొలది ఆస్తి ఇచ్చేంత ఫ్యామిలీ కాదు కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేనే సంపాదించాలి, నేనే ఖర్చు పెట్టాలి, నాకంటూ ఒక వ్యక్తిగత నిర్ణయం ఉండాలి, నేను అనుకున్నట్టు నేను చేయాలి, ఎవడి మీద ఆధారపడి చేయకూడదు అని నా స్వతహాగా ఎదిగాను. రాజకీయాల్లో కూడా నాకు గురువు లేరు. మరి మీరు ఎలా అంటే నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు. ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? ఏ సంవత్సరం వచ్చారు? చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి వస్తాను. అప్పటి నుంచి పాలిటిక్స్ నుంచి జూనియర్ కాలేజీలో పోటీ చేశాను, డిగ్రీ కాలేజీలో పోటీ చేసాం, ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ కాలేజీలో కూడా పోటీ చేసాం. అక్కడి నుంచి రాజకీయ నాయకులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాను. అలా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాను. నా చిన్న వయసులో ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన చూసి నాకు నా స్పీడ్ ఇవన్నీ చూసి నచ్చారు. చాలా స్పీడ్గా ఉండేవాడిని, ఎవరిని ఖాతరు చేయను, చాలా పాయింట్ బ్లాంక్గా మాట్లాడటం అలవాటు చిన్నప్పటి నుంచి. సో సార్ నాకు కానీ అది మంచి పాలసీ సార్, పాలిటిక్స్ లో అలా ఉంటే మంచిదే కదా, అది ఎవరు అడగగలరు? పాయింట్ బ్లాంక్గా అడగాలని అందరికీ ఉంటుంది, కానీ ఎవడి లొసుగులు అడుగుంటాయి, ఎవడి చీకటి సామ్రాజ్యం అడుగుంటుంది, ఎవడి భయాలు అడుగుంటాయి, అందరికీ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్. నిజాన్ని నిర్భయంగా అడగటం అంటే ప్రతి మానవుడికి ఇంట్రెస్టే, కానీ అడగలేని సమస్య ఎక్కడ వస్తుందంటే వాడి వ్యాపారాలు, లేదా ఎక్కడో లంచం తీసుకోవడం, అవినీతి చేయడం, భూ కబ్జాలు చేయడం, రాత్రి చేయకూడని పనులు చేయటం. వీటి వల్ల సమాజానికి దొరికిపోతే వీడు ప్రశ్నార్థకం అవుతాడు కాబట్టి ప్రశ్నించడు, సైలెంట్గా ఉంటారు. ఇది అందరూ చేసే పని, నాకు అలా అవసరం లేదు. చెప్పాను కదా, నాకు ఆభరణం ఏంటంటే, నాకు అదృష్టం ఏంటంటే నేను అవినీతి చేయలేదు, అవినీతి చేయాలన్న ఆలోచన కూడా నా బ్రెయిన్లో లేదు. కాబట్టి నాకు ఉన్న ఆయుధం ప్రశ్నించడం, ధైర్యంగా మాట్లాడడం. ఈ రోజు కూడా ఎవరైనా సరే నాకు ఖాతరు చేయను, అడగాలి అనుకుంటే ఆ సమస్య ఉండేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. సో ఈ అవినీతి చెయ్యని వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆయన ధైర్యంగా మాట్లాడగలుగుతాడు, అది అడ్వాంటేజ్ వాళ్ళకి. అలాంటి లీడర్స్ కొంతమంది ఉన్నారు, మహానుభావులు, ఆణిముత్యాలు ఉన్నారు, వాళ్ళకి చూసి మనం నేర్చుకోవచ్చు. మీకు అలాంటి ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా సార్? నాకు ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్, వాజ్పేయి, నేషనల్ పాలిటిక్స్లో వాజ్పేయి గారు అవినీతి ఎక్కడ మరకంటలేదు, మచ్చలేదు, దేశాన్ని అభివృద్ధి చేశాడు. స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన నైజం,
అలాగే రామారావు గారు కూడా పార్టీ సినిమా రంగంలో నిజాయితీగా నీతిగా మొకటం లేని మహారాజుగా ఎదిగి అవును. రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకున్నారని లేదు. అసలు రామారావు గారంట సొంత కారు కూడా సొంత కారే వాడేవారు ముఖ్యమంత్రిగా కూడా. ఫోన్ కూడా వాడేవారు కాదు గవర్నమెంట్. ఉమ్, రూపాయి జీతం తీసుకొని ఆయన ఒక ముఖ్యమంత్రిగా నీతికి నిజాయితీకి మారుపేరని జయప్రకాష్ గారు కూడా చెప్పారు, జేపీ గారు కూడా, ఉమ్, ఉమ్, ఆయన దగ్గర పనిచేసిన కలెక్టర్గా. ఉమ్. సో అలాంటి వ్యక్తులు నేను రోల్ మోడల్స్గా తీసుకుంటాను.